హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనం ఈ వీడియోలో డిఎడ్ సెకండ్ ఇయర్‌కి సంబంధించిన పేపర్ 1 ఎడ్యుకేషన్ ఇన్ కాంటెంపరరీ ఇండియన్ సొసైటీలో 18థ్ వెరీ షార్ట్ క్వెషన్ చూస్తాను. క్వెషన్ చూడండి. డిఫైన్ పరిషద్. ఓకేనా. పరిషద్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. A parishad was a large educational institution in ancient India where many teachers taught different subjects. ఓకేనా. అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఏన్షియంట్ ఇండియాలో ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అక్కడ మెనీ టీచర్స్ థాట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. అంటే ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క సబ్జెక్ట్ని టీచ్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఇట్ వాజ్ హయ్యర్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ సిమిలర్ టు మోడర్న్ కాలేజ్. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్నాం చూడండి, మక్తబ్ అంటే ప్రైమరీ స్కూల్, మద్రసాస్ అంటే హయ్యర్ స్కూల్ అని. అట్లా పరిషద్ అంటే ఏంటి అంటే ఇప్పుడున్న మోడర్న్ కాలేజ్ లాగా అప్పుడు పరిషద్. ఓకేనా. నెక్స్ట్, లెర్న్డ్ స్కాలర్స్ గ్యాదర్డ్ దేర్ టు డిస్కస్ ఫిలాసఫికల్ అండ్ ఎడ్యుకేషనల్ టాపిక్స్. అక్కడ ఏమవుతుందంటే లెర్న్డ్ స్కాలర్స్ అంటే పెద్ద పెద్ద స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ గ్యాదర్ అయిపోయి పరిషత్ దగ్గర వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. దేని గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు అంటే ఫిలాసఫికల్ అండ్ ఎడ్యుకేషనల్ టాపిక్స్ గురించి వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకునేవాళ్ళు పరిషత్స్ దగ్గర. ఓకేనా. ఓవర్ టైమ్ పరిషత్స్ బికేమ్ పర్మనెంట్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. అలాగే పోను అంటే నెక్స్ట్ అట్లా టైం గడుస్తున్న కొద్దీ పరిషత్ ఎలా అయిపోయిందంటే బికమ్ పర్మనెంట్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. అంటే పర్మనెంట్గా అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ సెంటర్గా మారిపోయింది పరిషత్. ఓకేనా. అప్పుడున్న పరిషత్ ఇప్పుడు మన మోడర్న్ కాలేజ్కి ఈక్వల్. ఓకేనా. అక్కడ మనకు ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ చాలామంది టీచర్స్ అంటే టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ని టీచ్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే అప్పుడున్న స్కాలర్స్ ఫిలాసఫికల్ అండ్ ఇంకా ఎడ్యుకేషనల్ టాపిక్స్ని డిస్కస్ చేసుకోవడానికి పరిషత్ వస్తుండే, వాళ్ళు అక్కడ గ్యాదర్ అవుతుండే. ఇంకోటి ఏంటంటే ఓవర్ టైం అట్లా టైం గడుస్తున్న కొద్దీ పరిషత్స్ బికేమ్ పర్మనెంట్ సెంటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్. ఓకేనా. ఇది పరిషత్ అంటే ఏం గుర్తుపెట్టుకున్నా అంటే మోడర్న్ కాలేజ్, ఇప్పుడున్న మన కాలేజ్ లాగా అప్పుడు పరిషత్స్ ఉండేవి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.